క్రీస్తు జీవము కలిగిన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ మరొక నూతన దినాన్ని బట్టి, ఉదయకాలపు సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనంటి వారు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఇంకా అనేకులు సమయాన్ని వృధాగా పోగొట్టుకున్నారు. అయితే మనల్ని ప్రేమించిన దేవుడు తన ఉద్దేశాన్ని మన జీవితం నెరవేర్చడానికి దినదినమును అనుగ్రహించుచుండగా దేవుడు ఈరోజు మనకై ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని అల్పంగా కాదు, అత్యధికముగా అభివృద్ధి పొందించే దేవుడు అండి. అనేక సందర్భాలు మనం అనుకుంటున్నాం కదా, ఎన్ని ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా, ఏంటి నా పరిస్థితి, ఎంత సంపాదించినా నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, సంపాదించినంత వ్యర్థంగా పోతుంది కదా అని అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వసించి దేవుణ్ణి నమ్మి నిరీక్షణతో మనం ఎదురు చూసినట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధి పొందిస్తాడండి. ఎందుకంటే యాకోబును మనం చూస్తాము కదా, ఒట్టి చేతులతో వచ్చాడు యాకోబు, ఏ ఆధారము లేదు, ఇంటి నుంచి పారిపోయి వచ్చాడండి యాకోబు. అయితే దేవుడు ఆయన మొరను ఆలకించాడు, తన కన్నీళ్లను చూశాడు. యాకోబు దేవుని మీద పెట్టిన ఒక విశ్వాసాన్ని చూశాడు దేవుడు. అందుకే ఒట్టి చేతులతో వచ్చిన యాకోబుని ఎంతగానో అభివృద్ధి చెందించాడు. ఆమె అనేకులకు సాక్షిగా ఉండులాగున తన పేరు మోసగాడైనప్పటికీ ఇంటి నుంచి ఒక మోసగాడై తను పారిపోయి వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు అని. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదంగా ఇప్పటికీ మనం యాకోబు గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన దేవుని మీద పెట్టిన ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అంత భయము భక్తి కలిగి ఉన్నాడండి యాకోబు. అంత మాత్రమే కాదు, అబ్రహాము చూసిన ఎడల తన సమస్తాన్ని వదిలేశాడు. అబ్రహాం స్వదేశాన్ని వదిలేశాడు, తను చేసిన పనిని వదిలేశాడు. ఒకే ఒక పిలుపుకు లోబడి దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన అడుగుచాడలు నడవాలని విధేయత కలిగి అబ్రహాము ఆ స్వరాన్ని విని దేవుని వెంబడించాడు. ఒట్టి చేతులతో వచ్చిన అబ్రహాము ఎంతగానో అభివృద్ధి చెందాడు. అవును కదా, నీ పరిస్థితి అలాగే ఉంటున్నదేమో. ఒట్టి చేతులతో ఉన్నావేమో, ఏది లేకుండా ఎంత నువ్వు ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా వృధాగా పోతున్నాయేమో. నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. అది ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదండి, ఆధ్యాత్మిక స్థితిలోనూ దేవుడు వృద్ధిపరిచే దేవుడు. ఆధ్యాత్మికంగా మనం కుంగిపోయినా, ఆధ్యాత్మికంగా మనం పడిపోయినప్పటికీ దేవుడు మనల్ని హంతముగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలాన్ని గురించి వృద్ధి పొందించి అభివృద్ధి చెంది అనేకులకు మాదిరిగా, అనేకులకు సాక్షిగా, అనేకులకు ఒక దేవుని మహిమపరిచే బిడ్డగా మనల్ని నిలబెడతాడు. ఆర్థికంగా మాత్రమే కాదు, ఎప్పుడైతే మనము దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు ఎదురు చూస్తామో, పరిగెత్తుతామో, మనకు కావలసిన ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తాడండి. యోబు చూస్తున్నాము కదా, సమస్తం ఉన్నది యోబు కాడ, ఎటువంటి కొరత లేదు యోబు దగ్గర. ప్రతి అవసరాలు అనేకులకు తీర్చి యోబు అంటున్నాడు, ఐశ్వర్యవంతుడు. అవును కదా. అయితే దేవుని యందు నమ్మకం ఉంచి ఒక సాక్షి పొందుకున్నాడు. తనకున్న సమస్తము పోగొట్టుకోవాల్సి వచ్చింది. అది నిజంగా ఆయన దేవుని బిడ్డ, నిజంగా ఆయన మంచి సాక్ష్యము కలిగినదే యోబు అని నిరూపించుకోవటానికి ఒక ఛాలెంజ్లో ఆయన కోల్పోవలసి వచ్చింది. అయినప్పటికీ యోబు ఎక్కడ కృంగిపోలేదండి. ఆమేన్. యోబు ఎక్కడ కూడా దేవుని దూషించలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు.
అలాంటి మనస్తత్వము కలిగిన యోబు సమస్తము కోల్పోయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తి కలిగి ఉన్న మనస్తత్వం బట్టి దేవుడు మొదటిగా ఉన్నటువంటి ప్రతి అవసరాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే అభివృద్ధి ఉన్నదో దానికి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు యోబు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి అలాగే ఉందా? మొదట అన్నీ ఉన్నాయి, నేను నష్టపోయాను, నమ్మి మోసపోయాను, ఇప్పుడు అంతా కోల్పోయాను నేను అనే స్థితిలో ఉన్నావా? యోబు లాంటి జీవితం జీవిస్తున్నావా? అయితే దూషించక, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అలాంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు కోల్పోయిన వాటి అన్నిటి యందు దేవుడు రెండంతలుగా నేను అభివృద్ధి పరచలేదు. ఆత్మికంగాను శారీరకంగా ఈ లోకంలో మనకి ఏదైతే అవసరం ఉంటున్నదో, ఏదైతే అక్కర ఉంటున్నదో ప్రతి అక్కర తీర్చేదేంటండి మన యేసయ్య. అందుకే అంటున్నాడు కదా, నేను నిన్ను అభివృద్ధి పొందించదను. మనల్ని అభివృద్ధి పొందించి దేవుడు తన మహిమార్థమై మనల్ని సాక్షిగా నిలబెడతాడు. అనేకులు అనుకోవచ్చు, దేవుడు నమ్మిన బిడ్డలు చూడు ఎంత హీనస్థితిలో ఉన్నారో, ఎంతో దీనస్థితిలో ఉన్నారో. అది దేవునికి మహిమ కాదు. మనల్ని దేవుడు ఉన్నతంగా నిలబెట్టాలి. ఐశ్వర్యవంతుడైన దేవుడు మన కొరకు దీనుడయ్యాడంట, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయుటానికి. ఆమె అలాంటి గొప్ప దేవుని పొంది ఉన్న మనము మన కష్టాలతో మనం ఏ రీతిగా అనుభవించాలో కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు అది కూడా నేర్పిస్తున్నాడు. దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడండి, అది మన చేతుల్లో ఉంది. ఏ రీతిగా పొందుకోవాలని, ఎలాంటి జీవితం జీవిస్తే మనం అభివృద్ధి చెందుతాం. మనకిష్టం వచ్చినలాగా మనం ఏదైతే అది చేస్తుంటే మనం ఉన్నది కోల్పోతాం. దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరంగా, దేవుడు మెచ్చుకున్న రీతిగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడండి. ఆమేన్. అలాంటి జీవితాన్ని జీవిద్దాం. కోల్పోయిన వాటిని అన్నిటినీ దేవుడు పొందుకోవటానికి కృపను అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకం మీలో ఉండని, విశ్వాసం ఉండని ప్రార్థించండి. యోగులాంటి జీవితం జీవించి దేవునికి మహిమకరంగా మనం జీవితం. నేడు వాక్యము ద్వారా మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మీ ఏ విజ్ఞాపనైనా కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మీ కొరకు మానక మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. అవును అయ్యా, మమ్మల్ని ఎంతగానో అభివృద్ధి పొందించే గొప్ప దేవుడు. ఎవరెవరు ఏ స్థితిలో నష్టపోయారో, మోసపోయారో, పోగొట్టుకున్నారో అయ్యా, వాళ్ళందరినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో వాళ్ళు ఈ వాగ్దానం చూస్తుండగా వాళ్ళతో మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా మా అందరినీ మీరు దీవించి ఆస్వాదించి సాక్షి బిడ్డగా నిలబెట్టండి. యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా గొప్ప పరలోకమందున పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.